Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2024 April 18th Thursday evening 7:30 PM కి IPL మ్యాచ్ నంబర్ 33 మహారాజా యదువేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ములాన్పూర్ పంజాబ్ లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో మ్యాచ్ విన్నర్ తో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలి అండ్ ఎంత లిమిట్స్ తో ప్లే చేయాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ ఐపీఎల్ కి సంబంధించిన మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ అన్ని కూడా మన ఛానల్లో ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మాక్సిమం ఈ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో కూడా పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఆ లింక్ కొంతమందికి ఓపెన్ కాకపోవచ్చు. అటువంటిప్పుడు నా వాట్సాప్ నంబర్ అనేది పైన డిస్ప్లే చేస్తాను. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ కొంతమంది మంచి యాప్ కోసం అయితే నన్ను పర్సనల్ గా అడుగుతున్నారు. వాళ్ళ కోసం కూడా మన దగ్గర మంచి ట్రస్టెడ్ యాప్ అయితే ఉంది. అందులో టైం కి డిపాజిట్ అండ్ విత్ డ్రాల్ అండ్ కస్టమర్ కేర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. సో అది ఎవరికైనా కావాలంటే సేమ్ వాట్సాప్ నంబర్ కి యాప్ లింక్ అని మెసేజ్ పెడితే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక పంజాబ్ కింగ్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 6 మ్యాచెస్ ప్లే చేస్తే 2 మ్యాచెస్ విన్, 4 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 7th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్స్ అందరూ కూడా ఘోర విఫలం అయితే అయ్యారు. ఒక్క అశుతోష్ శర్మ బ్యాటింగ్ నుంచి మాత్రమే 16 బాల్స్ కి 31 రన్స్ రావడం చూసాం. సో అతని వలన అయితే ఈ పంజాబ్ టోటల్ స్కోర్ 147 అయితే అయ్యింది. ఆ స్కోర్ ను కూడా వీళ్ళ బౌలర్స్ 19.5 ఓవర్స్ వరకు తీసుకువెళ్లారు. చాలా క్లోజ్ మ్యాచ్ అయితే లాస్ అయ్యారు వీళ్ళ బౌలర్ శామ్ కరణ్ రబాడా నుంచి మంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూసినప్పటికీ కూడా ఆ మ్యాచ్ స్కోర్ తక్కువ కావడం వల్ల లాస్ అయితే అయ్యారు. అండ్ ఈ రోజు మ్యాచ్ అయితే వీళ్ళ హోమ్ గ్రౌండ్ లో జరుగుతుంది. సో ఈ యొక్క అడ్వాంటేజ్ ని వీళ్ళ బౌలర్స్ అండ్ బ్యాటర్స్ కూడా యూజ్ చేసుకుంటారు. వీళ్ళ బౌలింగ్ యూనిట్ అయితే బాగానే ఉంది. బట్ వీళ్ళు బ్యాటింగ్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే ప్లేయర్స్ ఉన్నారు. సో అవన్నీ సరి చేసుకొని ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారు. వీళ్ళ న్యూ కెప్టెన్ శామ్ కరణ్ నుంచి బ్యాటింగ్ లోనో లేదా బౌలింగ్ లోనో కంపల్సరీగా ఎఫర్ట్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. సో యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ పంజాబ్ టీమ్ కి అయితే ఉంటుంది. ఇక ఈ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే శామ్ కరణ్, శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే రబాడా అండ్ హర్ప్రీత్ బ్రార్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు పంజాబ్ కింగ్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ అయితే స్ట్రగుల్ అయ్యే ప్లేయర్స్ ఉన్నారు. బట్ లోవర్ ఆర్డర్ నుంచి కన్సిస్టెంట్ గా మంచిగా రన్స్ అయితే వస్తున్నాయి. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ ని సెట్ చేసుకుని వస్తారు. అండ్ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్ఫెక్ట్ గా బాగానే ఉన్నారు వీళ్ళకి. సో వీళ్ళకున్న ఫాల్ట్ అంతా వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ లోనే. సో అన్ని సరి చేసుకుని ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారు. ఇక ముంబై ఇండియన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 6 మ్యాచెస్ ప్లే చేశారు. 2 మ్యాచెస్ విన్, 4 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 8th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ తో లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో సిఎస్కే టీం 206 టార్గెట్ ని ఇస్తే వీళ్ళ బ్యాటర్ రోహిత్ శర్మ నుంచి 63 బాల్స్ కి 105 రన్స్ అయితే చేయడం చూసాం. బట్ రిమైనింగ్ బ్యాటర్ సపోర్ట్ లేకపోవడం వలన 186 రన్స్ వరకు చేజ్ చేయడం అయితే జరిగింది. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, నబీ నుంచి మాత్రమే మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చూసాం. బట్ రిమైనింగ్ బౌలర్ సపోర్ట్ కూడా మ్యాచ్ లో లేదు. కొద్ది ఎకనామిక్ అయితే అయ్యారు వీళ్ళ బౌలర్స్. సో వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే వీళ్ళు లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. సో వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ లో వీళ్ళ టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి అటాకింగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. సో పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోలేకపోతున్నారు. సో దాని వల్ల వీళ్ళు ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా లాస్ అవుతూ వస్తున్నారు. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళకి మంచి పేస్ బౌలింగ్ యూనిట్ అయితే ఉంది. బట్ వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ నే కొద్దిగా వీక్ అయితే కనిపిస్తుంది. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకొని వస్తారు. ఇక ఈ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఇషాన్ కిసాన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, జెరాల్డ్ కోయిట్జీ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఎంఐ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి అటాకింగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. కన్సిస్టెంట్ గా రన్స్ చేసే బ్యాటర్స్ కూడా ఉన్నారు. బట్ వీళ్ళు పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవడంలో విప్లవం అయితే అవుతున్నారు. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకుని వస్తారు. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ పేస్ బౌలింగ్ యూనిట్ అయితే బాగానే ఉంది. వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ నే కొద్దిగా వీక్ అయితే కనిపిస్తుంది. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకుని వస్తారు. ఇక పిచ్ రిపోర్ట్ కు వస్తే మహారాజా యదువేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ములాన్పూర్ పంజాబ్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ చేజింగ్ మ్యాచెస్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 167 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 169 ఉంది. అండ్ ఈ వెన్యూలో పేస్ బౌలర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ టీం ఈ రోజు 170+ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. సో ఈ రోజు ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్
ఫీల్డింగ్ ఫస్ట్ కి వెళ్తారు. సో ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ ఎవరి స్కోర్ చూసుకుంటే 180 to 190 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ముంబై ఇండియన్స్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.